ముస్లిం సోదరులతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ రోజు ఇఫ్తార్ లో పాల్గొన్నారు. మనతో పాటు మంత్రి గారు ఉన్నారు. ఈ రోజు మైనార్టీ ఫంక్షన్ హాల్ కూడా కొన్ని నిధులు ఇచ్చి ఆ భూమి పూజ చేసిన పరిస్థితి. ఒకసారి మంత్రి గారితో మాట్లాడిద్దాం. ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇఫ్తార్ కార్యక్రమం అట్లా సార్ ఏంటి సార్ ఎట్లుంది చెన్నూరులో ఇఫ్తార్ ఇచ్చేది? ఈరోజు ముస్లిమ్స్ ఎవ్రీ ఇయర్ ఇఫ్తార్ వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. అదే ఇవాళ ఇది ఇఫ్తార్ రంజాన్ సందర్భమున ఇవాళ ఇఫ్తార్ ఫాస్ట్ బ్రేకింగ్ సెరమనీ ఉంది. దాంతోపాటు మన ఇక్కడ ఉర్దూ ముస్లిం షాదీఖానా గురించి 50 లక్షల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దాని భూమి పూజ కూడా చేసి ఈ షాదీఖానా తొందరగా కట్టుకోవాలని చెప్పి ఈరోజు పూజ చేయడం జరిగింది. చాలామంది ముస్లిం సోదరులు ఇక్కడ మాకు కబ్రస్థాన్కి ల్యాండ్ లేదు, మాకు భూమి కావాలని చెప్పి వారు కూడా కోరినారు. కలెక్టర్ గారు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడ ఇవ్వచ్చు, కొంచెం దూరమైనా పర్వాలేదు కబ్రస్థాన్కి అయితే. ఎందుకంటే నేను ఆర్కేపీలో కూడా కబ్రస్థాన్ కోసము అక్కడ 3 ఎకరాల భూమి కబ్రస్థాన్ క్రిమటోరియం ఇద్దరు కలిపి అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇక్కడ కూడా అవసరము, డెఫినెట్లీ కబ్రస్థాన్ కల్పిస్తాం. మహిళా సోదరులందరూ కూడా మాకు కుట్టు మెషిన్ల ట్రైనింగ్ సెంటర్ కావాలంటే దాని గురించి కూడా కలెక్టర్ గారు అన్నారు. మైనారిటీ వెల్ఫేర్ దాని గురించి కొన్ని కుట్టు మెషిన్లు 20 మంది వార్డులో ఉంటే అందరినీ కలిపి ఒక ట్రైనింగ్ క్లాస్ కూడా స్థాపించడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే ఈరోజు ఎన్ని నిధులతో ఇక్కడ భూమి పూజ చేసిండ్రు? అంటే ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. నేను ఎలక్షన్ టైంలో 40 కోట్ల వర్క్స్ శాంక్షన్ చేయించడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అన్నారు ఇది కేవలం ఓట్ల కోసం అని. మీరు చూస్తున్నారు అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మనము భూమి పూజ చేసి శిలపలకాలు పెట్టినారో అన్ని చోట్ల కూడా టెండర్లు అయ్యి పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇంకొక 4-5 నెలల్లో అన్ని పనులు కూడా పూర్తిగా. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు సార్ ఈ ఇఫ్తార్ సమయం? రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఈ రోజు 100 రోజులు 99 రోజుల ఏదైతే ప్రజాపాలన ఉందో ఈ రోజు మెదక్ డిస్ట్రిక్ట్ లో కూడా అదే మీటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మన చెన్నూరులో ఈ మీటింగ్ ద్వారా వారికి ఏం అవసరాలు ఉన్నాయో, శానిటేషన్ అయినా కానీ మంచినీటి కరువు ఏదైతే ఉన్నదో ఇవన్నీ విషయాలలో మాట్లాడి నేను కార్పొరేటర్స్ అందరు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు పోయి ప్రజలతో ఉండండి, ప్రజల సమస్యలు ఏమున్నాయో తీసుకుని రండి, మనం అన్ని కూడా పరిష్కరించి మనం పనులు చేసుకుంటాం. ఇది పరిస్థితి. ఇటు మంత్రి ఆర్టీవీతో మాట్లాడుతూ ముఖ్యంగా మైనార్టీ వెల్ఫేర్ కోసం కట్టుబడి ఉన్నామని చెప్తాం. అయితే మనం చూపెట్టచ్చు ఈరోజు రంజాన్ మాసం అనగానే భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు పవిత్రంగా ఫాస్టింగ్ ఉంటారు. ఆ ఫాస్టింగ్ లో భాగంగానే ఇఫ్తార్ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇఫ్తార్ కార్యక్రమాలు పలు ప్రాంతాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో కొంత ప్రత్యేకంగా నాయకులు ఎక్కువగా ఇఫ్తార్ ఇచ్చేందుకు ప్రయత్నం, దీంతో పాటు గతంలో కూడా ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇఫ్తార్ ఇచ్చే ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి ముస్లిం సోదరులతో ఇఫ్తార్ లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమానికి అంటే మైనార్టీ ఫంక్షన్ హాల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భూమి పూజ చేసిన పరిస్థితి కనబడింది. అనంతరం ప్రధానంగా ముస్లిం సోదరులకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాం, అభివృద్ధి చేయడానికి పలు కార్యక్రమాలు తీసుకొస్తాం. దీంతో పాటు కుట్టు మిషన్ లాంటి ప్రధాన అంశాల్లో కూడా మేము ముందుంటాం. చెన్నూరు ప్రాంతంలో నేను పని మొదలు పెట్టినప్పుడు ఎలక్షన్ కోసం వచ్చిందని అనుకున్నారు, కానీ అది కాదు, నేను పక్కాగా పని మొదలు పెట్టాను, పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నానని మా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మంత్రి మాట్లాడారు. కోర్టు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.